అరుణాచల మహత్యము అధ్యాయం 4 ప్రారంభం. ఆ తర్వాత కథను మహర్షికి బ్రహ్మ ఇలా వినిపించాడు. అప్పుడు విజయ పార్వతీదేవికి నమస్కరించి శివుని గుణములను కీర్తిస్తూ అనునయముగా ఇలా అన్నది. ఓ చెలి, నీకు శివునికి భేదము లేదు. నీవు శివుని ప్రాణేశ్వరివి. ఆయన శక్తివే నీవు. నీవు నీ మాయను ప్రదర్శించుట ఇలాగ శివునికి వేరుగా కనిపిస్తున్నావు. ఆ శివదేవుని ఆదేశానుసారమే నీవు ఇక్కడికి వచ్చావు. శివాజ్ఞ దాటరానిది కదా. అందుచేత శివుడు సూచించినట్లు ఈ చూతవృక్షము క్రింద నీవు తపస్సు చేయవలసి ఉన్నది. సర్వ కోరికలను విడిచిపెట్టి కేవలం శివుణ్ణి ఆశ్రయించిన నీకు శివునితో కలిసి జగత్తును రక్షించడము కర్తవ్యము. శివుని నిష్కలమైన జ్ఞానముతో ఎల్లప్పుడూ తపస్సులో శివుణ్ణి దర్శిస్తూ నీవు వియోగ దుఃఖమును మరిచిపోగలవు. నీవు చేయు తపస్సు వలన నీ భక్తులకు మార్గదర్శకముగాను ఆదర్శముగాను ఉండుటయే నీ కర్తవ్యము.